హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ నందిని. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వాటర్ మిలన్ ఐస్ క్యాండీస్. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలుగా అయితే మనం వాటర్ మిలన్ని కట్ చేసుకొని తినడానికి కానీ లేదంటే జ్యూస్ చేసుకొని తాగడానికి కానీ ప్రిఫర్ చేస్తాం. బట్ సమ్మర్ వచ్చేసింది కదా, ఇలా వాటర్ మిలన్తో ఐస్ క్యాండీస్ చేసుకొని మీ పిల్లలకు సర్వ్ చేయండి, భలే ఇష్టపడతారు. నెక్స్ట్ టైం ఇలాగే కావాలంటారు. అంత టేస్టీగా ఉంటాయి ఈ ఐస్ క్యాండీస్. మరి ఆలస్యం చేయకుండా అది ఎలా చేయాలో చూసేద్దామా? ఐస్ క్యాండీస్ని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక పెద్ద వాటర్ మిలన్ తీసేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిలోంచి అన్ని గింజల్ని తీసేసుకుని దీన్ని ఒక మిక్సర్ జార్లోనికి కానీ లేదంటే ఒక జ్యూసర్లోనికి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వాటర్ మిలన్ పీసెస్ అన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని జ్యూస్లా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మన జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిపైన స్ట్రెయినర్ని పెట్టుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి జ్యూస్ని దానిలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటెతో ఇలా కలుపుతూ వాటర్ మిలన్లో ఉండేటువంటి ఫైబర్ అంతటిని సపరేట్ చేసుకోవాలి. ఇలా ఫైబర్ అంతా సపరేట్ చేసుకోవడం వల్ల ఐస్ క్యాండీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కావాలి అంటే ఫైబర్తో సహా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ కొందరు పిల్లలు ఫైబర్ వస్తే అంతగా ఇష్టపడరండి. అందుకోసమని నేను ఇలా ఫైబర్ అంతా తీసేసుకుంటున్నాను. చూడండి, మన జ్యూస్ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి జ్యూస్లోనికి ఒక 4 టీ స్పూన్ల షుగర్ని, కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ అనేది ఇక్కడ నాకు 4 టీ స్పూన్లు పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మీ టేస్ట్ని బట్టి మీరు షుగర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్. అది వేసుకుంటే టేస్ట్ కాస్త బాగుంటుంది అని నేను యాడ్ చేశాను. ఇప్పుడు కుల్ఫీ మౌల్డ్లను తీసుకొని అందులోనికి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి జ్యూస్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా జ్యూస్ అన్నింటిలో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వాటిని లిడ్తో ఇలా కవర్ చేసేసుకోవాలి. ఇలా ఐస్ క్రీమ్ క్యాండీస్ అన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రీజర్లో హై కూలింగ్లో కనీసం 7 నుంచి 8 గంటల పాటు పెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత నేను ఐస్ క్యాండీస్ని బయటకు తీసానండి. ఒకసారి మన ఐస్ క్యాండీస్ ఎలా వచ్చాయో చెక్ చేద్దాం. ఇప్పుడు వీటిని కాస్త చేతితో ఇలా రబ్ చేసి బయటికి తీసేస్తే మన వాటర్ మిలన్ ఐస్ క్యాండీస్ అనేవి ఈజీగా బయటికి వచ్చేస్తాయి. చూడండి, ఎంత టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ వాటర్ మిలన్ ఐస్ క్యాండీస్ వచ్చేసాయో. వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ టేస్టీ అండ్ హెల్దీ వాటర్ మిలన్ ఐస్ క్యాండీస్ రెడీ. మరి మీకు నచ్చాయా? అయితే ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టబోయే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.